వెరీ గుడ్. ఇదే బాగుంది ఇలా మెయింటైన్ చేస్తే బాగుంటుంది కదా. అంటే డిసిప్లిన్ చిన్నగా చిన్నగా అట్టే పోతాను వాళ్ళు అది ఒకటో మధ్యలో బ్రేక్ ఒక దాంట్లో ఇక్కడ రోడ్కి వస్తుంది ఇక్కడ పైన అడగదు ఉంటుందా టోటల్ కౌంటర్ సింగిల్ లైన్ మాత్రం అందరూ పిలిపించి ఒక లైన్లోనే వేస్తారు సార్. లోపలికి వెళ్తే 10 మంది 10 చోటుకి అది ఎక్కడ ఇట్లేదు అది 3 బాగా అనుభవం. అది 3 గంటల స్పాట్ లో ఉన్నారు ఒప్పుకొని చెప్పేసి వన్డేలో అయిపోతుంది. 9,000 అయిపోతుంది సార్. ఓవర్ 9,000 అంటే మనం కంటిన్యూ 10 అవర్స్. దానికి ఫోటో క్యాప్చర్ చేస్తాను, నేను ఆధార్ స్కాన్ చేస్తాను. మన పనులు వస్తున్నాయి సార్. ఆడబెట్టే ఈ లైన్ మాత్రం తర్వాత మాటి వాటిలో కొంచెం చిన్నగా ఉన్నాయి, మిగతా 3 చాలా పెద్దవి. పట్టణంలో 5 ప్రదేశాల్లో ఈ ఆఫ్లైన్ టికెట్ కౌంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందాక కూడా చూశారు, రామచంద్ర పుష్కరిణి, రెండవది మహతి స్టేడియం మహతి ఆడిటోరియం ఆవరణలోను, మూడవది మార్కెట్ కమిటీ ప్రిమైసెస్లోను, 4వ సెంటర్ వచ్చేసి మున్సిపల్ హై స్కూల్ డి రామానాయుడు మున్సిపల్ హై స్కూల్లోను, 5వది ఇక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ తిరుపతి ఈ ఆఫీసు ప్రాంగణంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇవి ఈసారి మనకందరికీ తెలుసు, 10 రోజులు మనం వైకుంఠ ద్వారాన్ని మరి తెరిచి ఉంచి స్వామివారి దర్శనానికి అవకాశం కల్పిస్తున్నాము. సుమారుగా రోజుకు 10,000 టికెట్ల చొప్పున ఈ 10 రోజులకి 25వ తేదీ నుంచి డిసెంబర్ 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు సుమారు 1,00,000 టికెట్లు
ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. కేవలము లోకల్స్కి మాత్రమే ఈ టికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. 24వ తేదీ నుంచి మొదలవుతుంది. బహుశా ఇక్కడ వచ్చిన వారికి వచ్చినట్లు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్లో ఈ 1,00,000 టికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, స్థానికులకనే నిబంధనలు చెప్తున్నాం కాబట్టి బయటి వాళ్ళు వచ్చేసి జనవరి 2వ తేదీ 3వ తేదీ టికెట్ వాళ్ళకి లభ్యమైతే ఇక్కడ ఉండడం అన్ని రోజులు సాధ్యపడదు. కాబట్టి దయచేసి బయట వారికి మనం 20,000 టికెట్లు ఈ 10 రోజులకి ఒక్కో రోజుకు 20,000 టికెట్లు చొప్పున 2,00,000 టికెట్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఏర్పాటు చేసే సదుపాయం మాత్రం కేవలం స్థానికులకి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే కోవిడ్ నేపథ్యంలో మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మరి నిన్నటి రోజు నుంచి మీరు చూసే ఉంటారు, వివిధ ప్రసార మాధ్యమాల్లో మరి యునైటెడ్ కింగ్డమ్లో కొత్త వేరియంట్ వైరస్ వచ్చేసి అది వేగంగా వ్యాప్తి చెందుతుందని, దాని పర్యవసనంగా యూకే నుంచి కూడా భారతదేశము మరి విమాన సర్వీసులు రద్దు చేయడం కూడా జరిగింది 31వ తేదీ వరకు. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఎక్కువ క్రౌడ్ గ్యాదర్ అయ్యేదానికి అవకాశం లేకుండా మా అధికారులు చర్యలు చేపడతారు. బయట నుంచి వచ్చి ఇబ్బంది పడడానికంటే స్థానికులకి అవకాశాన్ని వదిలేయవలసిందిగా మేము బయట ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నాము. ఇవి ఇక్కడ స్థానికులకు సంబంధించి ఈ 5 ప్రదేశాల్లో సుమారుగా ఒక్కొక్క ప్రదేశంలో 8 నుంచి 10 కౌంటర్ల ద్వారా ఈ టికెట్లు ఇచ్చేదానికి తిరుమతి దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన సౌకర్యాలు. ఎప్పటి జారీ చేస్తారు సార్? 24వ తేదీ. సార్, కొత్త సంవత్సరం తిరుమల కావాలి, చాలా మంది నేషనల్ వైడ్ ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి కానీ ఇప్పుడు ఈ దీంట్లో భాగంగానే 25వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు, జనవరి 1 కూడా ఈ 10 రోజుల్లో వస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన టికెట్స్ ఆల్రెడీ జారీ చేయడం జరిగింది. ఇప్పుడు 24 నుంచి స్థానికులకు ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా సరే టికెట్స్ ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో ఉన్న టికెట్స్ పొందిన వాళ్ళకి మాత్రమే మనం పైకి పంపించేదానికి అలిపిరి టోల్ గేట్ ధర అవకాశం ఇస్తారు. కాబట్టి ఒకవేళ టికెట్స్ లేని వాళ్ళు మాత్రము ఈ 10 రోజుల రద్దీ దాటిన తర్వాత మీరు జనవరి 4 నుంచి ప్రయత్నం చేసుకోవచ్చు కొత్త సంవత్సరం. థ్యాంక్ యూ. ఏజ్ రిస్ట్రిక్షన్ సార్, సీనియర్ సిటిజన్స్ కానీ ఇచ్చాం కదా రిలాక్సైజ్ చేస్తూ, అది కూడా అడ్వైజరీని ఉటంకిస్తూ మీరు ఎవరైనా సరే ఏదైనా తప్పనిసరి పరిస్థితుల్లో తిరుమల దర్శనానికి శ్రీవారి దర్శనానికి రావాల్సిన అవసరం ఉన్నప్పుడు మాత్రమే, అంటే ఇట్స్ ఎసెన్షియల్గా మీరు కాంట్ పోస్ట్పోన్ అనే సందర్భంలోనే రావచ్చు అని చెప్పి చెప్పాము. థ్యాంక్ యూ. ఇక్కడికి అలిపిరి వద్ద కొంతమంది భక్తులు టోకెన్ కోసం వేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి సూచన? ఇంకా సూచన ఇప్పుడు 24వ తేదీ వరకు టికెట్స్ అయిపోయాయి. ఇప్పుడు 25 నుంచి ఇచ్చే టికెట్స్ 24వ తేదీ మొదలవుతాయి. ఒక అంటే చాలా స్పష్టంగానే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు మరి ప్రజలకు తెలియజేస్తున్నాం మీ ద్వారా. మరి అది కాదని వచ్చినప్పుడు మేము వాళ్ళకు కూడా ఏం పెద్దగా సాయం చేసే అవకాశం కనపడదు. సో ఎవరైనా ఉంటే మాత్రము వాళ్ళు మార్నింగ్ ఆ విషయం మా దృష్టికి వచ్చింది, దాన్ని సర్ది చెప్పి పంపించడం జరిగింది.